వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ న్యూస్. నేను శ్వేత. ముందుగా ప్రత్యేక రాష్ట్రం వస్తే ఉద్యోగాలు వస్తాయని యువత పోరాటం చేసిందని వారి ఆశలను నెరవేరుస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే 53,000 మందికి నియామక పత్రాలు ఇచ్చిందని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క తెలిపారు. యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ పరిధిలోని 112 మంది భూ నిర్వాసితులకు టీఎస్ జెన్కో ప్రభుత్వం ఉద్యోగాలు కల్పించింది. సంబంధిత నియామక పత్రాలను మాదాపూర్ సైబర్ గార్డెన్స్ లో నిర్వహించిన సమావేశంలో బట్టి విక్రమార్క అందజేశారు. దామచర్ల మండలం వీర్లపాలెంకు చెందిన 112 మందికి జూనియర్ అసిస్టెంట్లు, ప్లాంట్ అటెండర్లు, ఆఫీస్ సబార్డినేటర్ల ఉద్యోగాలు కల్పించారు. ప్రాజెక్టులో భూములు కోల్పోయిన వారికి ఉద్యోగాలు ఇస్తామని గత ప్రభుత్వ నేతలు చెప్పారని, భూ నిర్వాసితులు వృద్ధులైపోయారు కానీ ఉద్యోగాలు ఇవ్వలేదని వ్యాఖ్యానించారు. ఇప్పుడు అలా జరగకుండా భూమి కోల్పోయిన వారికి వెంటనే ఉపాధి కల్పిస్తున్నామని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఏ నిరుద్యోగ యువత ఈ రాష్ట్ర ఆవిర్భావం కోసం, ఈ రాష్ట్రం వస్తే మాకు ఉద్యోగాలు వస్తాయని ఆశించి పోరాటం చేశారో వాళ్ళందరికీ మనం ఉద్యోగ అవకాశాలు కల్పించినటువంటి వాళ్ళు అవుతాం. అప్పుడే ఈ రాష్ట్రం తెచ్చుకున్న దానికి ఒక అర్థం పరమార్థం ఉంటుందనేటువంటి ఆలోచనతో ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం అడుగులు ముందుకేస్తూ పనిచేస్తూ ముందుకు పోతుందని చెప్పి మీ అందరికీ సవినయంగా నేను మనవి చేస్తూ, ఈ ప్రభుత్వం ఇటు వ్యవసాయ రంగాన్ని, అట్లాగే ఇటు పారిశ్రామిక రంగాన్ని, అట్లాగే యువతనికి ఉద్యోగ అవకాశాలు కల్పించేటువంటి కార్యక్రమం తీసుకొని ముందుకు పోతుందని చెప్పి మీ అందరికీ నేను సవినయంగా మనవి చేస్తూ, ఈ జరిగే ప్రక్రియలో సరే రకరకాల ఇది అభివృద్ధి జరగకూడదని ఆశించేటువంటి కొద్దిమంది చేసే ప్రయత్నాలు కూడా ఉంటాయి. వాటన్నిటితో మనం అత్యంత జాగ్రత్తతో ముందుకు పోతూ ఈ రాష్ట్ర అభివృద్ధే మన లక్ష్యంగా, ఈ రాష్ట్రంలో పుట్టిన ప్రతి బిడ్డ బాగా చదువుకోవాలి, చదువుకున్న ప్రతి బిడ్డకి ఉద్యోగ అవకాశాలు, ఉపాధి అవకాశాలు రావాలి, తద్వారా ఆ కుటుంబం ఎదగాలి, ఆ కుటుంబం ఎదుగుదలతో ఈ రాష్ట్రం ఎదగాలి, ఈ రాష్ట్రం అంతిమంగా దేశంతో ప్రపంచంతో పోటీ పడాలనేదే మా అందరి ఆలోచన. ఆ ఆలోచనకి అడుగులు ముందుకు వేస్తూ ముందుకు పోతున్నామని చెప్పి మీ అందరికీ నేను సవినయంగా మనవి చేస్తూ, భద్రాచలంలో కరకట్ట పనుల ఆలస్యంపై మంత్రి తుమ్మల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏడాది పూర్తవుతున్న కరకట్ట పనుల జాప్యంపై ఆయన సీరియస్ అయ్యారు. భద్రాచలంలో పర్యటన నేపథ్యంలో 34 కోట్ల వ్యయంతో ప్రారంభించిన కరకట్ట పనులను మంత్రి పర్యవేక్షించారు. ఇరిగేషన్, ఆర్ఎండ్బీ అధికారుల పనితీరుపై ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. రానున్న 2 నెలల్లో పనులు పూర్తి కావాలని డెడ్ లైన్ విధించారు. లేని పక్షంలో ఏజెన్సీని మార్చాలని ఉన్నతాధికారులను ఆదేశించారు మంత్రి తుమ్మల. అధికారుల మధ్య సమన్వయ లోపంతోనే పనులు ఆలస్యమవుతున్నాయంటూ అధికారులను మంత్రి నిలదీశారు. కాదు, నాకు తెలీదు. ఆ స్ట్రక్చర్ యొక్క కథా కార్ఖానా నేషనల్ హైవే కూడా చూసుకుంటారు. దాని బరువు చాలలేదు, దాని పొడుగు చాలలేదు. ఆ బండి లెవెల్కి దాని లెవెల్కి ఎప్పుడు ఎంతవరకు కంప్లీట్ ఎప్పుడు చేస్తారు? నోట్ చేసి పెట్టుకోండి. వాళ్ళు అసలు పిలిపించండి. సిఈని ఎస్సీని కూడా ఒకసారి రివ్యూ చేయండి. నవమి వెళ్ళాక మీరు ఎడావుడిలో ఉంటారు కాబట్టి ప్రోగ్రామ్ అవ్వగానే వాళ్ళు పిలిపించి ఏప్రిల్, మే, జూన్ ఓన్లీ 2 మంత్సే. జూన్లో ఎప్పుడైనా వర్షాలు రావచ్చు కాబట్టి వాళ్ళు ఎర్త్ వర్క్ అయిపోతే దీని కథ ఏంటో మనం తెలుసు. May 31st సిఈసిడిఓ ఎవరో ప్యాచ్ వర్క్ అసలు ఏం చేశారా? ఎక్కువ మాట్లాడు. ఏమని చేసినావా నువ్వు? ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో మాజీ సీఎం కేసీఆర్ కీలక భేటీ నిర్వహించారు. హైదరాబాద్ ఉమ్మడి రంగారెడ్డి జిల్లాల బీఆర్ఎస్ నేతలతో ఆయన సమావేశమయ్యారు. గ్రేటర్లో పార్టీ బలోపేతంపై నేతలకు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. అలాగే పార్టీ సిల్వర్ జూబ్లీ వేడుకలపై నేతలతో చర్చించారు. ఈ నెల 27న వరంగల్లో పార్టీ సిల్వర్ జూబ్లీ వేడుకలున్న నేపథ్యంలో బహిరంగ సభను సక్సెస్ చేసేందుకు పార్టీ నేతలకు పలు సలహాలు, సూచనలు ఇచ్చారు గులాబీ బాస్. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పాలనపై రాహుల్ గాంధీకి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు బహిరంగ లేఖ రాశారు. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలను రేవంత్ రెడ్డి తుంగలో తొక్కుతున్నారని లేఖలో పేర్కొన్నారు. రాజ్యాంగ విలువల గురించి దేశం మొత్తం తిరిగి రాహుల్ మాట్లాడుతుంటే రేవంత్ తన అనాలోచిత అవగాహన రాహిత్యంతో నిత్యం రాజ్యాంగాన్ని అవమానిస్తున్నారని మండిపడ్డారు. ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయిస్తే ఆటోమేటిక్గా
డిస్క్వాలిఫై అయ్యేలా చట్టం చేస్తామని ఎన్నికల సమయంలో చెప్పిన మాటలకు విరుద్ధంగా కాంగ్రెస్ సీఎం ఫిరాయింపులను ప్రోత్సహించారని ఎద్దేవా చేశారు. ఇదే విషయంపై సుప్రీంకోర్టును సైతం అవమానపరిచే విధంగా అసెంబ్లీ లోపల వెలుపల చేసిన రేవంత్ వ్యాఖ్యల పట్ల సుప్రీంకోర్టు తీవ్రంగా తప్పుపట్టిందని గుర్తు చేశారు. దేశవ్యాప్తంగా బుల్డోజర్ రాజ్ను వ్యతిరేకిస్తున్న మీరు తెలంగాణలో రేవంత్ రెడ్డి చేస్తున్న పాలనపై ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. హైడ్రా, మూసీ ప్రక్షాళన పేరిట బుల్డోజర్లు పంపి పేద మధ్యతరగతి ఇళ్లు కూలగొడుతున్నారని చెప్పారు. ఈ విధ్వంసపూరిత వైఖరి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి చేరిందని ఆరోపించారు. ఈ దుర్మార్గాన్ని వ్యతిరేకిస్తూ నినదించిన విద్యార్థులు, ప్రొఫెసర్స్పై పోలీసుల దాష్టికం అందరినీ తీవ్రంగా కలిచివేసిందన్నారు. ఫార్మా విలేజ్ పేరుతో పచ్చని పొలాల్లో చిచ్చురేపి ఆదివాసీ రైతులకు బేడీలు వేస్తే మౌనమునిగా మిగిలిపోయారని విమర్శించారు. మోదీ ప్రభుత్వంపై ఓవైపు మీరు పోరాటం చేస్తుంటే మరోవైపు మీ సీఎం ఆయన్ని బడేబాయ్ అంటున్నారని అన్నారు. ఇవన్నీ మీ అంగీకారంతో జరుగుతున్నాయా లేక మీరు తెలిసి కూడా మౌనం వహిస్తున్నారా అని ప్రశ్నించారు హరీష్ రావు. ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై పల్లా రాజేశ్వర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ చేసిన పనులను తాను చేశానని చెప్పుకునేందుకు సిగ్గుపడాలంటూ పల్లా రాజేశ్వర్ రెడ్డి మండిపడ్డారు. ఘన్పూర్ మున్సిపాలిటీకి అడ్డుపడి ఇప్పుడు తానే తెచ్చానని చెప్తున్నాడని అన్నారు. 100 పడకల ఆసుపత్రిని అడ్డుకుందే కడియం శ్రీహర్ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గానికి కడియం ₹1 పని కూడా చేయలేదని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నారు. ఈ 7 రిజర్వాయర్లలో ఏదైనా రిజర్వాయర్లు కట్టించినవా? చిలుకూరు మండలం శ్రీపతిపల్లి కానీ, లింగంపల్లి కానీ, కొండాపూర్ కానీ దానికి నీరు చేసినాం. మొన్న రోజున సిగ్గు లేకుండా పోయి దానికి కొబ్బరికాయ కొట్టాడు. సిగ్గం తీయాలి కదా. ఇదే దానికి 144 కోట్లకి సోర్సిపల్లిలో మీటింగ్ పెడితే 40-50 వేల మంది మనందరి సాక్షిగానే ఆనాడే కేటీఆర్ గారు శాంక్షన్ చేసింది వాస్తవమా కాదా? మీ అందరు వచ్చినా రాలేదా? మరిగా వీడు కక్కిందా తింటోడు లాగా అక్కడ పోయి సిగ్గుశరం ఉందామని పోయి నేను కొబ్బరికాయ కొడతాను మనం పోయి ఎవరు తెచ్చిండు? కేసీఆర్ గారు ఇయ్యలేదా? కేటీఆర్ గారు కొబ్బరికాయ కొట్టలేదా? మనందరం సాక్ష్యంగా లేవా? మరి సిగ్గుశరం ఉండాలి కదా. నేను పోయి మన దానికే కొబ్బరికాయ కొడతా అని చెప్పేసి దానికి 800 కోట్లు పనిచేసిందంట, అందులో 104 కోట్లు పని అంట. ఘన్పూర్ మున్సిపాలిటీకి అడ్డుపడ్డది ఎవరు? ఆర్డర్ తెచ్చింది ఎవరు? అడ్డుపడ్డది కడియం శ్రీహరి, ఆర్డర్ తెచ్చింది రాజన్న. కాలేజ్ ఎడ్యుకేషన్ మినిస్టర్ గా ఉన్న గొప్పగా అని చెప్పుకుంటాడు కదా. నీ ఘన్పూర్ డిగ్రీ కాలేజ్ తీసుకురాకపోతే ఇదే యశ్వంతరావు ఆఫీస్ ఎదురుగా కేసీఆర్ గారు మీటింగ్ పెడితే నువ్వు లేనప్పుడు నేను అడిగితే సాక్షిగా ఇదే ఎదురున్న సాక్షిగా కేసీఆర్ గారు డిగ్రీ కాలేజ్ ఇవ్వలేదా? 100 బెడ్ల హాస్పిటల్ కావాలంటే సార్ చెప్పింది పక్కనే మనది 2000 బెడ్ల హాస్పిటల్ వస్తుంది. చిన్న హాస్పిటల్ 30 బెడ్లు 50 బెడ్లు చాలయ్యా అని అంటే లేదు సార్, ఏదైనా మాకు 100 బెడ్లు కావాలని చెప్పేసి అన్నా. నేను కేసీఆర్ గారి దగ్గర కొంత ఆర్డర్ తెస్తే నేను ఎలక్షన్ లో నాకు సీట్ ఇస్తున్నారు కదా, మీరు ఇనాగ్రేషన్ చేయకండి అని చెప్పేసి బతిలాడి ప్రోగ్రామ్ పెడితే హరీశన్న దగ్గర పోయి కాలు పట్టుకున్నట్టు చేసి దాన్ని ఆపింది కేడీఎంసీ తీసుకొచ్చింది మేము. సిగ్గు లేకుండా నేను పోయి మొత్తం కూడా అది చేసుకుంటున్నాడు. ఎవరు తెచ్చిండు? ఈ యొక్క స్టేషన్ ఘన్పూర్కి ₹1 బిల్ల పని కూడా కడియం చేయలే. చేసింది ఏమన్నట్లయితే కేసీఆర్ గారే. ఆయనకి ఈ మధ్య చెప్తున్నాడు 800 కోట్ల పనులు ఘన్పూర్. జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, పల్లా రాజేశ్వర్ రెడ్డి, రాజయ్యలు చౌకబారు విమర్శలు మానుకోవాలని హెచ్చరించారు. పల్లా రాజేశ్వర్ రెడ్డి ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలని, అతడి మాటల్లో అహంకారం బలపు తగ్గించుకోవాలన్నారు. కేసీఆర్ వెంట ఉండి బీఆర్ఎస్ పార్టీని భ్రష్టు పట్టించావని, అధికారాన్ని కేసీఆర్ను అడ్డుపెట్టుకుని ఆస్తులు సంపాదించిన వాడివి, అవినీతి అక్రమాలతో అధికార దుర్వినియోగానికి పాల్పడ్డావని కడియం దుయ్యబట్టారు. పల్లా రాజేశ్వర రెడ్డి ఎమ్మెల్యే గారు, రాజయ్య ఎక్స్ఎమ్మెల్యే గారు చౌకబారు విమర్శలు చేస్తున్నారు. దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. పల్లా రాజేశ్వర రెడ్డి గారు నిన్న జనగామలో మాట్లాడుతూ 800 కోట్లు కాదు కదా, 8 పైసలు కూడా తీయలేదు అని ఒక మాట మాట్లాడారు. ఆ మాటలో ఆయన అహంకారం, ఆయన బలుపు స్పష్టంగా కనిపిస్తుంది. గతంలో కేసీఆర్ వెంట 24 గంటలు ఉండి బీఆర్ఎస్ పార్టీని భ్రష్టు పట్టించిన వ్యక్తి, అధికారాన్ని కేసీఆర్ని అడ్డం పెట్టుకొని ఆస్తులను కూడగట్టుకున్న వ్యక్తి, అనేక రకాలైన అవినీతి అక్రమాలకు పాల్పడి అధికారాన్ని వాడుకొని కోట్ల ఆస్తులు కూడబెట్టిన పల్లా రాజేశ్వర రెడ్డి గారికి
నా గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు. నీ స్థాయి అది కాదు. నువ్వు ఒక్క మార్గానే దిగి వచ్చినవాని. నీ గెలుపు అందరికీ తెలుసు ఎలా జరిగిందో. ఎన్ని వందల కోట్లు నువ్వు ఖర్చు పెట్టావు, ఏ రకంగా నాయకులను కొన్నావు, ఏ రకంగా ఓట్లను కొన్నావు అందరికీ తెలుసు. నువ్వు ఏ రకంగా కుటుంబ సభ్యులను మోసం చేసావో కూడా అందరికీ తెలుసు. మాట్లాడే ముందు అహంభావాన్ని తగ్గించుకొని వాస్తవ విషయాలను తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది. నీలాంటి వెధవలు కేసీఆర్ చుట్టూ ఉన్నారు కాబట్టి మీ మాటలు విని కేసీఆర్ పరిపాలనను పక్కదారి పట్టించింది కాబట్టి కేసీఆర్కు కర్రు కాల్చి వాత పెట్టింది తెలంగాణ ప్రజలు. బీఆర్ఎస్ పార్టీకి కూడా కర్రు కాల్చి వాత పెట్టారు. అది మర్చిపోవద్దు. నువ్వు అజ్ఞానివి, నీకు బల్పు తప్ప తెలివితేటలు లేవు. విపరీతమైన సంపద అయిపోయింది. ముఖ్యమంత్రి గారి దగ్గర బొచ్చు కుక్క లెక్క తిరిగి ఉదయం నుంచి సాయంకాలం వరకు బాత్రూమ్ నుంచి ఏమంటారు బెడ్రూమ్ నుంచి డైనింగ్ కనుక బొచ్చు కుక్కలే తిరిగి ఆస్తులు కూడా పెట్టుకోవాలన్న ఆలోచన నాకు లేదు. కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడితే మంచిది, వాస్తవాలు తెలుసుకొని మాట్లాడితే మంచిది. బీజేపీ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా గౌతమ్ రావును ప్రకటించడంపై ఆ పార్టీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీలో సీనియర్ నేతలు కార్యకర్తలు కనబడడం లేదా అని ప్రశ్నించారు. మీకు గులాంగిరి చేసే వాళ్ళకే పోస్టులు టికెట్లు కేటాయిస్తున్నారన్నారు. అలా చేయని మిగతా వాళ్ళని పక్కన పెడుతున్నారని రాజాసింగ్ ఆరోపించారు. తెలంగాణలో ట్రాఫిక్ టూమ్స్గా ట్రాన్స్జెండర్లు నియామకం అంశం ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలిలో చర్చకొచ్చింది. ట్రాన్స్జెండర్ల ట్రాఫిక్ రూల్స్ నియామకం అంశం కౌన్సిల్లోని అందరి దృష్టిని ఆకర్షించింది. లింగ సమానత్వం దిశగా తెలంగాణలో సంస్కరణలపై ఐరాస వేదికపై జరిగిన చర్చల్లో భాగంగా తాండూరుకు చెందిన మెట్టు సాయి సంపత్ ప్రసంగించారు. దీనిపై లిఖిత నివేదిక రూపంలో ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల సమితి పొందుపరిచింది. తొలిసారి ఐక్యరాజ్యసమితి వేదికపై తెలంగాణ సీఎం పేరు మారుమోగింది. ట్రాన్స్జెండర్ల నియామకం తెలంగాణ ప్రభుత్వం సమర్థంగా అమలు చేయడం, సమాజంలోని అణగారిన వర్గాలకు సమాన హక్కులు కల్పించడం అనే లక్ష్యంతో చేపట్టిన ఈ నిర్ణయం దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంది. యుఎన్హెచ్ఆర్సీ వేదికలో పలువురు అంతర్జాతీయ ప్రతినిధులు ఈ కార్యక్రమాన్ని ప్రస్తావించి ఇతర దేశాలు కూడా ఇలాంటి చర్యలు తీసుకోవాలని సూచించారు. Thank you. I give the floor to Eco for. Mr. Vice President, we commend India's continued commitment to human rights and social inclusion. Today, we wish to highlight an inspiring initiative undertaken by the state of Telangana, which represents a significant step forward in promoting LGBTQ+ rights and ensuring human dignity for all. Under the visionary leadership of Chief Minister Revanth Reddy, Telangana has taken a bold and progressive measure by appointing 50 members of the transgender community as traffic troops. This landmark initiative not only provides dignified employment but also challenges societal stereotypes, paving the way for greater acceptance and respect for gender diversity. This measure is a powerful affirmation of human rights, particularly the right to equality and non-discrimination. It marks a historic moment where those who once faced social ostracism and were compelled to beg now serve as authoritative figure on the very roads they once walked in vulnerability. This transformation is not merely symbolic. It demonstrates a commitment to restoring dignity and empowering marginalized communities through social and economic inclusion. By acknowledging the uplifting the transgender community, Telangana sets a benchmark for safeguarding. ఏపీ సచివాలయ 2వ బ్లాక్లో అగ్ని ప్రమాదం జరిగింది. బ్యాటరీలు ఉంచే ప్రాంతంలో అగ్ని ప్రమాదం సంభవించినట్లుగా తెలుస్తోంది. ఎస్పీఎఫ్ సిబ్బంది నుంచి సమాచారం అందిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. షార్ట్ సర్క్యూట్ వల్ల అగ్ని ప్రమాదం జరిగినట్లుగా అధికారులు అంచనా వేస్తున్నారని హోంమంత్రి అనిత అన్నారు. ఘటన ఎలా జరిగిందో లోతైన దర్యాప్తు చేయాలని ఆదేశించినట్లుగా తెలిపారు. మేడం, ఇప్పుడు ఈ ఫైర్ యాక్సిడెంట్ విషయంలో చూశారు, అసలు ఎలా జరిగిందనేసి ఇప్పటివరకు ప్రాథమికంగా మీరు యాజ్ ఆఫ్ నౌ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం అయితే షార్ట్ సర్క్యూట్ అని చెప్పి ఇచ్చారండి. మేము ఫర్దర్ ఎంక్వైరీ కూడా వేస్తున్నాం, ఎందుకంటే దేన్ని కూడా తేలిగ్గా తీసుకునే పరిస్థితులు ఈ రోజు గవర్నమెంట్ లేదు. డెఫినెట్గా ఇది బై యాక్సిడెంట్ జరిగిందా లేకపోతే ఏదైనా ఇంటెన్షనాలిటీ జరిగిందా రెండింటి మీద కూడా ఎంక్వైరీ చేయడానికి ఈరోజు జిఐడి వాళ్ళు కానీ సిఆర్డీఏ వాళ్ళు కానీ ఫైర్ డిపార్ట్మెంట్ అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ కోఆర్డినేషన్తో ఈవెన్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేసి అసలు ఎందుకు జరిగింది ఏంటి అనేది మేము ఇమీడియట్గా రిపోర్ట్ తెప్పించుకుంటాం. ఇన్ కేసు ఇంటెన్షనాలిటీ ఏదైనా ఉంది అనుకుంటే కనుక ఫర్దర్గా అటువంటి ఆ కుట్ర కోణాన్ని కూడా బయట
పెట్టే పరిస్థితి మేము తీసుకుంటాం. అట్ ద సేమ్ టైం ఇన్ కేస్ యాక్సిడెంట్గా జరిగి ఉంటే ఎందుకు యాక్సిడెంట్గా జరిగింది, ఇమీడియట్గా ఎందుకు అలారం మోగలేదు, ఎందుకు మనకి స్ప్రింక్లర్స్ లాంటి వాటర్ కూడా మనకి పడలేదు, ఇవన్నీ కూడా డిపార్ట్మెంట్ ఎంక్వైరీ కూడా వేస్తున్నాం. ప్రధాన శాఖలకు సంబంధించిన కార్యాలయాలన్నీ ఇక్కడే సెకండ్ బ్లాక్లో ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఫైర్ యాక్సిడెంట్ ఏదైతే అయిందో ఈ ఫైర్ యాక్సిడెంట్లో ఏమన్నా విలువైన కాగితాలు కానీ పత్రాలు కానీ దానికి బ్యాటరీలోని కొన్ని నాకు తెలిసి ఒక 20 to 25 బ్యాటరీస్ మాత్రమే కాలినాయి. ఫర్దర్గా కొన్ని ఏసీస్ పాడైనాయి. నేను లోపలికి వెళ్ళి కూడా చూసి వచ్చాను. అందుకే ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ వాళ్ళని కూడా రప్పిస్తున్నాం. ఇన్ కేసు అటువంటి కాగితాలు అలాంటివైనా కాలనీయా లేదా అన్నది కూడా ప్రాథమిక విచారణలో తేలుతుంది. ఇంకొక హాఫ్ అన్ అవర్లో ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా వస్తారు. వాళ్ళు కూడా ఏపీ సచివాలయంలో పేరుకుపోయిన చెత్తపై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. 24 గంటల్లో చెత్త ఎత్తివేయాలని ఆదేశాలు జారీ చేశారు. కొన్ని రోజులుగా సచివాలయంలో చెత్త పేరుకుపోయింది. దీనిపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. సచివాలయంలో భద్రతపై కూడా ఆరా తీశారు. భద్రతా ప్రమాణాలు పాటిస్తున్నారా లేదా అంటూ అధికారులను సీఎం చంద్రబాబు ప్రశ్నించారు. మంగళగిరి ప్రజలను గుండెల్లో పెట్టుకుని పనిచేస్తానని మంత్రి నారా లోకేష్ అన్నారు. నియోజకవర్గ ప్రజల కోసం దాదాపు 26 సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తున్నామని తెలిపారు. మన ఇల్లు మన లోకేష్ కార్యక్రమంలో భాగంగా మంగళగిరిలో పేదలకు ఇళ్ల పట్టాలు అందజేశారు. మంగళగిరిలో అత్యధిక మెజార్టీతో నన్ను గెలిపించారని, వారి కోసం అహర్నిశలు కృషి చేస్తున్నానని స్పష్టం చేశారు. సూపర్ 6 హామీలతో పాటు మంగళగిరికి నేను ప్రత్యేకంగా ఇచ్చిన ఒక్కో హామీని నెరవేర్చే పనిలో ఉన్నానని వెల్లడించారు మంత్రి నారా లోకేష్. 2024 ఎన్నికల్లో నేను రచ్చబండ కార్యక్రమం పెట్టుకుని మీ దగ్గరకు వచ్చా. అక్కడ పార్టీ జెండాలు లేవు, బ్యాక్ డ్రాప్ లేవు. సరదా కూర్చుని నేను చెప్పాల్సిన 10 నిమిషాలు చెప్పి మీ సమస్యలు తెలుసుకుని ఆనాడు స్పష్టమైన హామీ ఇచ్చా. దాంట్లో భాగంగా మీరందరూ నన్ను కోరారు. 2.5 దశాబ్దాల నుంచి ఇది ఒక కళ, మాకు ఇంటి పట్టాలు మాకు కావాలి, మీరు ఏం చేస్తారో మాకు తెలియదు, ఆ పట్టాలు మటుకు మాకు ఇప్పించండి అని మీరు చెప్పారు. అది ఇప్పుడు కూడా నా బాగా గుర్తు. ఆనాడు మీకు చెప్పా 3 విడతలుగా ఈ కార్యక్రమం జరుగుతుంది. కొంతమంది సులభంగా చేసాక ఉంటుంది, అది ప్రభుత్వ నిర్ణయం మేరకు నడుస్తుంది, అది మొదటి విడతలో జరుగుతుందని చెప్పా. రెండవది ఎండోమెంట్ భూములు, ఇంకో పక్కన రైల్వే భూములది ఇంకొంచెం సమయం పడుతుందని చెప్పా. అతి కష్టమైన పని ఈ కాలువ పైన ఉన్న ఇల్లు కానివ్వండి, అటవీ భూములో ఉన్న ఇల్లు, అది అందరితో మాట్లాడాలి, 2-3 సంవత్సరాలు పడుతుంది, బట్ నేను చేసి తీరుతానని ఆనాడు హామీ ఇచ్చా. కరెక్ట్ గా 10 నెలలైంది ప్రజా ప్రభుత్వం ఏర్పడి. 10 నెలల్లో ఏపీలోకి రిజిస్ట్రార్ కార్యాలయాల్లో స్లాట్ బుకింగ్ విధానాన్ని మంత్రి అనగాని సత్యప్రసాద్ ప్రారంభించారు. తొలి విడతలో భాగంగా 26 జిల్లాల్లోని ప్రధాన రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఈ విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. మిగిలిన కార్యాలయాల్లో ఈ నెలాఖరులోగా దశలవారీగా ప్రారంభించనున్నారు. పేదలకు న్యాయం జరగాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నామని మంత్రి సత్యప్రసాద్ అన్నారు. వ్యాపారులు ప్రజల శ్రేయస్సు దృష్ట్యా నిర్ణయాలు తీసుకుంటున్నట్లుగా చెప్పారు. ప్రజలకు సులభతర విధానాలు అందుబాటులోకి తీసుకొస్తున్నట్లుగా వివరించారు. ఇలాంటి కొత్త సంస్కరణల వల్ల అవినీతికి తావుండదని పేర్కొన్నారు. వెబ్సైట్ లో స్లాట్ బుకింగ్ మాడ్యూల్ ద్వారా ఏ రోజు వీలుంటే ఆ రోజు, అంటే వెళ్ళి గంటల తరబడి రోజుల తరబడి నుంచి వెనక్కి వెళ్ళిపోయే పరిస్థితి మనం చూసాం. కానీ ఇప్పుడు ముందుగానే అప్లోడ్ చేస్తాం కాబట్టి ఆ మాడ్యూల్ ద్వారా వాళ్ళే దాన్ని అప్లోడ్ చేయొచ్చు, వాళ్ళే టైప్ చేసుకునే విధంగా పెట్టాం కాబట్టి వాళ్ళే చేసుకునే తప్పులున్నా కూడా దాన్ని సరిదిద్దుకునే విధంగా చేసి చెప్పిన సమయంలోనే వెళ్ళి, అంటే ఎప్పుడైతే స్లాట్ వస్తుందో ఆ స్లాట్ సమయంలో కేవలం 10 నిమిషాల్లోనే వాళ్ళు అమ్మే వాళ్ళు అవ్వచ్చు, కొనే వాళ్ళు అవ్వచ్చు, అలాగే వాళ్ళు సాక్షులు ఉంటారు, అందరూ కూడా కేవలం 10 నిమిషాల వ్యవధిలోనే పూర్తిగా అయిపోయే విధంగా వచ్చిన వాళ్ళు మంచి వాతావరణంలో వాళ్ళు సత్వరంగా పనిచేసుకుని వెళ్ళిపోయే విధంగా, అలాగే ఆటోమేటిషన్ కూడా అయ్యే విధంగా. ఎందుకంటే ఈ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ అనుసంధానంగా ఉన్నటువంటి అన్ని డిపార్ట్మెంట్ ఇంటిగ్రేట్ చేస్తా ఉన్నాము. ఎన్ఐఏ డిటిసిపి మాత్రం జరుగుతూ ఉంది, అది కూడా ఒక నెల రోజుల్లో పూర్తి అవబోతా ఉంది. దాంతో అంటే మంచి ఫలితాలు ఇవ్వాలనే లక్ష్యంతోనే ఇవన్నీ కూడా అనుసంధానం చేస్తా ఉన్నాం. దాంతోపాటు ఆంధ్రప్రదేశ్లో నామినేటెడ్ పదవుల భర్తీ మొదలైంది. తాజాగా ప్రభుత్వం 38 మార్కెట్ కమిటీలకు చైర్మన్లను నియమించింది. వాటిలో 31 టీడీపీ, 6 జనసేన, 1 బీజేపీ కమిటీ నేతలకు అవకాశం ఇచ్చారు. మిగిలిన మార్కెట్ కమిటీలకు త్వరలోనే చైర్మన్లను ప్రకటించనున్నారు. పోలవరం ప్రాజెక్టును బీజేపీతో కలిపి బాబు, జగన్, పవన్లు చంపేశారని వైఎస్ షర్మిల ఆరోపించారు. ఫేజ్ 2 అనేది పచ్చి అబద్ధమన్నారు. 41.15 మీటర్ల ఎత్తులో పోలవరం అంటే అది ప్రాజెక్టు కాదని, పోలవరం ఇక బ్యారేజ్, లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుగా మారే ప్రమాదం ఉందని అన్నారు. 41.15 మీటర్ల ఎత్తులో జరిగే
ప్రయోజనం ఏంటో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. 85,000 కుటుంబాలకు R&R ప్యాకేజీని ఎగ్గొట్టేందుకు ఎత్తును తగ్గించి ప్రజలను మభ్యపెడుతున్నారని విమర్శించారు. బీజేపీ మోసం చేస్తుంటే ఏపీ ఎంపీలకు నిలదీయడం లేదని ఎద్దేవా చేశారు వైఎస్ షర్మిల. ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా అన్నది ఎంత ముఖ్యమో అంతే ముఖ్యం పోలవరం ప్రాజెక్టు. ప్రత్యేక హోదా మన బిడ్డల భవిష్యత్ అయితే పోలవరం ప్రాజెక్టు మన రైతులకు ఊపిరి. ప్రత్యేక హోదా ఎంత ముఖ్యమో పోలవరం ప్రాజెక్టు కూడా అంతే ముఖ్యం. అలాంటిది పోలవరం ప్రాజెక్టు ఈ రోజు వరకు కూడా పూర్తి కాలేదు అంటే దానికి బాధ్యత ఎవరు వహించాలి? నిజానికి పోలవరం ప్రాజెక్టు రాజశేఖర్ రెడ్డి గారు తలపెట్టిన మహోన్నత ప్రాజెక్టు. అసలు రాజశేఖర్ రెడ్డి గారు పట్టుపట్టి పోలవరం ప్రాజెక్టు కట్టాలి అని అంత గట్టిగా అనుకోకపోతే ఈరోజు పోలవరమే లేదు. కానీ రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన హయాంలోనే అన్ని అనుమతులు తీసుకొచ్చి పోలవరం ప్రాజెక్టును రూపొందించి 7,20,000 ఎకరాలకు కొత్త. బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రధాన సలహాదారు మహమ్మద్ యూనస్ తో ప్రధాని నరేంద్ర మోదీ భేటీ అయ్యారు. బిమ్స్టెక్ సదస్సు సందర్భంగా బ్యాంకాక్లో వీరి సమావేశం జరిగింది. గత ఆగస్టులో బంగ్లాదేశ్ ప్రభుత్వంలో యూనస్ కీలక బాధ్యతలు చేపట్టిన తర్వాత భారత ప్రధానితో జరిగిన తొలి సమావేశం ఇదే. ఓవైపు బీజింగ్, ఢాకాల మధ్య మిత్రత్వం పెరుగుతున్న నేపథ్యంలో వీరిద్దరి మధ్య చర్చలు జరగడం గమనార్హం. భేటీ సమయంలో విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోబాల్ అక్కడే ఉన్నారు. मेरे विचार में सबके जो सवाल बांग्लादेश को लेके हैं वो यही 2-3 मुद्दों पे है, तो मैं सबको एक साथ ले लेता हूँ. देखिए, जहाँ तक शेख हसीना का सवाल है और उनके सिलसिले में जो बांग्लादेश की ओर से एक निवेदन आया है, मैं इसके बारे में बातचीत हुई थी. हमारे स्पोक्स पर्सन हैं, उन्होंने पहले ही इसके बारे में आपको अवगत किया है कि हमारे पास इस मुद्दे पे एक निवेदन आया है. इस समय इस विषय पे कुछ और कहना मेरे लिए उचित नहीं होगा. माइनॉरिटीज की, अल्पसंख्यकों की जो वहाँ पे हालत है और इस विषय को लेके बातचीत. భూకంపంతో తీవ్రంగా దెబ్బతిన్న మయన్మార్ను ఆదుకునేందుకు భారత్ సిద్ధంగా ఉందని ప్రధాని మోదీ హామీ ఇచ్చారు. బిమ్స్టెక్ సదస్సు సందర్భంగా థాయిలాండ్లో బర్మా సైనిక ప్రభుత్వ అధినేత జనరల్ మిన్ అంగ్ హాంగ్తో ప్రధాని భేటీ అయ్యారు. ఆ దేశాన్ని ఆదుకోవడానికి భారత్ అన్ని రకాల సాయాలు అందిస్తోందని తెలిపారు. ఈ కఠిన సమయంలో మయన్మార్లోని సోదర సోదరీమణులను ఆదుకునేందుకు అన్ని రకాల సాయం చేస్తున్నామని ఎక్స్ వేదికగా మోదీ చెప్పారు. అదే సమయంలో ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాల గురించి చర్చించామన్నారు. అనుసంధాన సామర్థ్యాల పెంపు, మౌలిక వసతుల అభివృద్ధి వంటి చాలా అంశాలపై చర్చించినట్లుగా మోదీ వెల్లడించారు. Prime Minister conveyed to the senior general that as the first responder, India stands with Myanmar in this hour of need and is ready to deploy more material assistance as might be needed. The Prime Minister also underlined the importance of early restoration of the democratic process in Myanmar, including through credible and inclusive elections. 4 ప్రధాన రైల్వే ప్రాజెక్టులకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీలో ఆ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఈ ప్రాజెక్టుకు సుమారు 18,658 కోట్లు వెచ్చించనున్నారు. మహారాష్ట్ర, ఒడిశా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లోని 15 జిల్లాలను కవర్ చేసే 4 ప్రాజెక్టులు ప్రస్తుత రైల్వే నెట్వర్క్ను దాదాపు 1247 కిలోమీటర్ల మేర పెంచుతామని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. इसी कड़ी में सेकंड प्रोजेक्ट महाराष्ट्र में गोंदिया बल्लारशाह प्रोजेक्ट की रेलवे लाइन की डबलिंग, ये भी बहुत बड़ा प्रोजेक्ट है, 240 किलोमीटर्स का. और महाराष्ट्र में अगर आप देखो तो नॉर्थ ऊपर गोंदिया जबलपुर आगे अयोध्या जी की तरफ ये रूट जाता है, राइट. ये रूट बड़ी एक एक्सेस है, बहुत बड़ी आर्टरी है ऑल द वे फ्रॉम नॉर्थ टू साउथ. इस आर्टरी में 2 सेक्शंस ऐसे थे जो अभी भी सिंगल लाइन थे. एक सेक्शन आज कवर हो गया है गोंदिया से लेके बल्लारशाह तक, और एक सेक्शन आगे जबलपुर से ऊपर वाला सेक्शन उसका डीपीआर बन रहा है. तो इससे कंप्लीट नॉर्थ से साउथ तक का अपने डबल लाइन हो जाएगी, कैपेसिटी बहुत बढ़ेगी और बहुत ही इम्पोर्टेंट एरिया है. इस इम्पोर्टेंट एरिया में
कई अच्छे वाइल्ड लाइफ के प्रोजेक्ट्स हैं, अच्छे टाइगर रिजर्व है, वहाँ पे टूरिज्म बढ़ेगा। साथ ही साथ ये जितना एरिया है यहाँ पर गढ़चिरौली, बल्लार शाह, वडसा, ये कंप्लीट वडसा से गढ़चिरौली आपको जानकारी। పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ముగిశాయి. సభను నిరవధికంగా వాయిదా వేశారు. జనవరి 31 నుంచి శుక్రవారం వరకు జరిగిన సమావేశాల్లో 16 బిల్లులను లోక్సభలో ఆమోదించినట్లుగా స్పీకర్ ఓం బిర్లా తెలిపారు. వక్ఫ్ సవరణ బిల్లుతో సమాజంలో శాశ్వత విభజనను తీసుకొచ్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందంటూ సోనియా గాంధీ చేసిన విమర్శలపై దుమారం రేగింది. సభ ప్రారంభమైన వెంటనే ప్రజాస్వామ్యంపై సోనియా చేసిన వ్యాఖ్యలకు గాను క్షమాపణ చెప్పాలని అధికార పక్ష నాయకులు డిమాండ్ చేశారు. గందరగోళ పరిస్థితులు తలెత్తిన నేపథ్యంలో తొలుత సభను 12 గంటలకు వాయిదా వేశారు. అనంతరం తిరిగి ప్రారంభమైన వెంటనే స్పీకర్ ఓం బిర్లా బడ్జెట్ సమావేశాల ముగింపు ప్రసంగాన్ని చదివి వినిపించారు. ఈ సమావేశంలో సభ ఉత్పాదకత 118% కంటే ఎక్కువ ఉందన్నారు. స్పీకర్ ప్రసంగ సమయంలోనూ ప్రతిపక్షాలు ఆందోళన కొనసాగించాయి. అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి డొనాల్డ్ ట్రంప్ అక్రమ వలసదారుల కట్టడికి కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా సరైన పత్రాలు లేకుండా అక్రమంగా తమ దేశంలోకి వచ్చి నివసిస్తున్న వారిని స్వదేశాలకు పంపిస్తున్నారు. అలా జనవరి నుంచి 682 మంది భారతీయులు బహిష్కరణకు గురయ్యారు. ఈ విషయాన్ని శుక్రవారం బాధిత విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తివర్ధన్ సింగ్ పార్లమెంట్లో వెల్లడించారు. బహిష్కరణ ముప్పు పొంచి ఉన్నా సరైన పత్రాలు లేక న్యాయపరమైన చిక్కులు ఎదుర్కొంటున్న భారతీయులకు మద్దతుగా తీసుకుంటున్న చర్యలను ప్రస్తావించారు. ఈ బహిష్కరణకు గురైన వారిలో చాలా మంది చట్టవిరుద్ధంగా అమెరికాలోకి ప్రవేశించడానికి ప్రయత్నించారన్నారు. కానీ వారిని అమెరికా సరిహద్దుల్లోనే అరెస్ట్ చేసి వెరిఫికేషన్ తర్వాత భారత్కు తిరిగి పంపారని వెల్లడించారు. కేంద్రం ప్రవేశపెట్టిన వక్ఫ్ సవరణ బిల్లును సుప్రీంకోర్టులో సవాల్ చేస్తామని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జైరాం రమేష్ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా ఓ పోస్ట్ పెట్టారు. ఇండి కూటమి అతి త్వరలోనే వక్ఫ్ సవరణ బిల్లును సుప్రీంకోర్టులో సవాల్ చేయనుందన్నారు. భారత రాజ్యాంగంలోని సూత్రాలు, నిబంధనలపై దాడి చేస్తున్న మోదీ ప్రభుత్వాన్ని మేం ప్రతిఘటిస్తూనే ఉంటామని అన్నారు. ఈ సందర్భంగా సీఏఏ, ఆర్టీఐ ఎన్నికల నియామకాలపై గతంలో అత్యున్నత న్యాయస్థానంలో సవాల్ చేసిన విషయాన్ని రమేష్ గుర్తు చేశారు. ప్రస్తుతం అవి విచారణలోనే ఉన్నాయని తెలిపారు. వైద్య విద్యలో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ పరీక్ష నుంచి తమిళనాడును మినహాయించాలని కొన్నేళ్లుగా ఆ రాష్ట్రం డిమాండ్ చేస్తోంది. దీనిపై కేంద్రం, డీఎంకే ప్రభుత్వం మధ్య వివాదం సైతం కొనసాగుతోంది. ఈ పరిణామాల వేళ స్టాలిన్ సర్కార్కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. తమిళనాడుకు పంపిన నీట్ వ్యతిరేక బిల్లును రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తిరస్కరించారు. ఈ విషయాన్ని సీఎం స్టాలిన్ రాష్ట్ర శాసనసభలో వెల్లడించారు. ఈ అంశంపై తమిళనాడు సర్కార్ అన్ని వివరణలు ఇచ్చినప్పటికీ నీట్ నుంచి తమిళనాడు రాష్ట్రాన్ని మినహాయించేందుకు కేంద్రం తిరస్కరిస్తోందన్నారు. ఇది దక్షిణాది రాష్ట్రాన్ని అవమానించడమే అని పేర్కొన్నారు. అయితే కేంద్రం మన అభ్యర్థనను తిరస్కరించొచ్చు కానీ మన పోరాటాన్ని ఆపలేదని అన్నారు. ఈ నిర్ణయాన్ని సవాల్ చేసేందుకు న్యాయపరమైన మార్గాలను అన్వేషిస్తున్నామని చెప్పారు. న్యాయ నిపుణులను సంప్రదిస్తామని స్టాలిన్ అసెంబ్లీలో తెలిపారు. కేరళలో అధికార పక్షం లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ కు షాక్ తగిలింది. అవినీతి ఆరోపణలపై ముఖ్యమంత్రి పినరయి విజయన్ కుమార్తె టి వీణను విచారించేందుకు కేంద్రం అనుమతినిచ్చింది. కొచ్చిన్ మినరల్స్ అండ్ రూటిల్ లిమిటెడ్ అక్రమ లావాదేవీల్లో ఆమె ప్రమేయం ఉన్నట్లుగా ఆరోపణలు రావడంతో కంపెనీల చట్టం ఉల్లంఘన కింద అభియోగాలు నమోదయ్యాయి. సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ కొచ్చిన్లోని ప్రత్యేక న్యాయస్థానంలో ఛార్జ్షీట్ సమర్పించిన నేపథ్యంలో ఈ అనుమతి లభించింది. కొచ్చిన్ మినరల్స్ అండ్ రూటిల్ లిమిటెడ్ నుంచి వీణా, ఆమె సంస్థ ఎక్స్లాజిక్ సొల్యూషన్స్ కు 2.73 కోట్ల రూపాయలు దక్కాయి. దానికి బదులుగా ఎలాంటి ఐటీ సేవలు అందించలేదు. రెండు సంస్థల మధ్య అధికారిక ఒప్పందం ఉన్నప్పటికీ అవి మోసపూరితంగా ఉన్నాయని ఎస్ఎఫ్ఐఓ తన అభియోగాల్లో పేర్కొంది. 2023 ఆగస్టులో అంశం వెలుగులోకి వచ్చింది. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారీ నష్టాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలతో భారీ నష్టాల్ని చవిచూశాయి. ట్రంప్ విధించిన టారిఫ్ల కారణంగా వాణిజ్య యుద్ధ భయాలు నిన్నటి అమెరికా మార్కెట్స్తో పాటు నేటి ఆసియా మార్కెట్లను కుదిపేశాయి. ముఖ్యంగా మెటల్, ఐటీ, ఫార్మా స్టాక్స్ లో అమ్మకాలు వెల్లువెత్తాయి. దీంతో సెన్సెక్స్ 900 పాయింట్లకు పైగా నష్టపోగా నిఫ్టీ మళ్లీ 23,000 దిగువకు చేరుకుంది. బీఎస్ఈలో నమోదిత కంపెనీల మొత్తం విలువ దాదాపు 9.5 లక్షల కోట్లు క్షీణించి 403 లక్షల కోట్ల రూపాయలకు చేరుకుంది. ఇది ఇవాల్టి ప్రైమ్ టైమ్ న్యూస్. కీప్ వాచింగ్ HM TV.